బీహార్లో ఎన్డీఏ కూటమి సునామీ సృష్టించింది. మోడీ నితీష్ జోడీ ప్రతిపక్ష రాహుల్ తేజస్వి జోడీని పాతాళానికి తొక్కేసింది. వికాస్ పురుష్ నరేంద్ర మోడీ అభివృద్ధి నినాదం, నితీష్ గ్రౌండ్ లెవెల్ ఎంబసీ రాజకీయం, పునరేతీకరణ మంత్రం, మైనార్టీ యాదవ్ ఫార్ములాను నమ్ముకున్న రాహుల్ తేజస్వి మహాగఠబంధన్ ను కూకటి వేళ్లతో పెకిలించింది. 1951 తర్వాత అత్యధిక సంఖ్యలో పోలింగ్ జరిగిన బీహార్లో మునుపెన్నడూ లేని రీతిలో అధికార ఎన్డీఏ కూటమి ల్యాండ్ స్లైడ్ విక్టరీ నమోదు చేసింది. ప్రాంతాల వారీగా, సామాజిక వర్గాల వారీగా, యువత, మహిళ ఇలా విభిన్న వర్గాల వారు ఒక్కటై బీజేపీ, జేడీయూ, ఎన్డీఏ కూటమిని విజయ తీరాలకు చేర్చారు. బీహార్లో బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించింది. ఎన్డీఏ కూటమి పెద్దన్నగా నిలిచింది. 101 సీట్లలో పోటీ చేసిన బీజేపీ 94 సీట్లలో గెలిచి బీహార్ జనతాకు నాయకత్వం వహించేలా ఎదిగింది. మిత్రధర్మంలో భాగంగా జేడీయూకు ఇప్పటికే ముఖ్యమంత్రిని పదవిని ఇస్తామని ప్రకటించింది. ముఖ్యమంత్రిగా మరోసారి జేడీయూ అధినేత నితీష్ కుమార్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. గత ఎన్నికల్లో 43 నియోజకవర్గాలకు పరిమితమైన జేడీయూ ఈసారి డబుల్ బొనాంజా ఏకంగా 82 నియోజకవర్గాల్లో విక్టరీ కొట్టింది. పార్లమెంటు ఎన్నికల్లో పుంజుకొని కేంద్రంలో మోడీకి ఆక్సిజన్ అందించిన నితీష్ కుమార్ అసెంబ్లీ ఎన్నికల్లోనూ సత్తా చాటి ముఖ్యమంత్రి రేస్లో మళ్లీ నిలిచారు. వృద్ధాప్యం కారణంతో ఆయన్ని తప్పించాలనే ప్రయత్నాలు పార్టీలో కూటమిలో జరిగినా నితీష్ సాధించిన విజయంతో ఆ ప్రయత్నాలు ఇక సాగబోవు. బీహార్ ఎన్నికల్లో అందరికంటే ఎక్కువగా నష్టపోయింది ఆర్జేడీ అగ్రనేత తేజస్వి యాదవ్. ముఖ్యమంత్రి పీఠంపై కన్నేసి 3 సంవత్సరాల నుండి కాలికి బలపం పట్టుకొని తిరిగిన తేజస్వి యాదవ్ ఎమ్మెల్యేగా గెలిచేందుకే కష్టపడాల్సి వస్తోంది. కొన్ని రౌండ్లలో ఆయన వెనుకపడడం టెన్షన్ పుట్టించింది. గత ఎన్నికల్లో లార్జెస్ట్ పార్టీగా నిలిచిన తేజస్వి ఈసారి కేవలం 26 సీట్లు మాత్రమే సాధించగలిగారు. ప్రధాన ప్రతిపక్ష హోదా దక్కడం కూడా కష్టమైపోయింది. ఫలితాలు పూర్తి స్థాయిలో వెలువడ్డాక సీట్ల సంఖ్య తగ్గితే ఆర్జేడీకి ప్రధాన ప్రతిపక్ష హోదాకు కావాల్సిన 25 సీట్లు వస్తాయా రావా అన్న టెన్షన్ పట్టుకుంది.